ఇగ మొదట్లో కొంతమంది రౌడీలు బ్యాచ్ విజయశాంతి ఇంటి మీద పడుతూ ఉంటారు. మీరు 5,00,000 అప్పు తీసుకున్నారు. ఇప్పుడు కట్టాలి అని విజయశాంతి తల్లి ఇంకా చెల్లె మీద దాడి చేస్తూ ఉంటారు. విజయశాంతి చెల్లి మీద చెయ్యి వేయడానికి ట్రై చేస్తే విజయశాంతి వచ్చి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పేస్తుంది. విజయశాంతి వాళ్ళ నాన్న తన హెల్త్ బాలేనప్పుడు ఎవరో బయట వాళ్ళిద్దరి దగ్గర 5,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు అని తెలుస్తూ ఉంటుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు. రౌడీ బ్యాచ్ ఏమో డబ్బు కొట్టలేదు కాబట్టి మీ చెల్లిని మామూలుతో పంపించేస్తున్నాము అని చాలా చీప్‌గా మాట్లాడుతూ ఉంటారు. విజయశాంతి రౌడీ బ్యాచ్‌ని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పు తీసుకుంటే మాకు చెప్పాలి. మాకు తెలియకుండా చేసి అప్పుడు ఇమ్మంటే పెడతారా అని మీరు ఫైనాన్స్ అని చెప్పి పేదవాళ్ళ రక్తం పీల్చుకుంటున్నారు. వెంటనే బయటికి వెళ్ళండి లేకపోతే పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్తా అని బెదిరిస్తూ ఉంటుంది. విజయశాంతి తల్లి అమ్మ నువ్వు కొత్తగా పెళ్లి అయ్యి అత్తారింట్లో ఉన్నావు. ఈ గొడవలు నీకు ఎందుకు? నువ్వు వెళ్ళిపో అని అడుగుతూ ఉంటుంది. కానీ విజయశాంతి మాత్రం పెళ్లి అయితే పుట్టింటి బాధ్యత తీర్పాలా? మా అన్న అప్పు చేస్తే నేను చేసినట్లే మీ అప్పు నేను తీరుస్తాను అని ఫిక్స్ అయిపోతుంది. ఫైనల్‌గా టోటల్ అప్పు వడ్డీతో సహా కలిపి 7,00,000 అని రౌడీలు బ్యాచ్ చెప్తూ ఉంటారు. విజయశాంతి రోజుకి 2,000 చొప్పున కట్టేసి మీ అప్పు తీర్చేస్తాను అని మాట ఇస్తుంది. రౌడీ బ్యాచ్ ఏమో సరే కానీ ఒకరోజు మిస్ అయినా మీ అత్తింటికి వస్తాం అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. మరి మొత్తానికి ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.